పెంచిన గ్యాస్ ధరలను వెంటనే ఎన్నికల తర్వాత పేదలపై భారాలు మోపడం అంటే ఎన్నికల గోమాట ఎన్నికల తర్వాత మాట మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం నశించాలి. కేంద్ర ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే డోన్ పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిరోజు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఎటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచబోమని ప్రతిరోజు పత్రికల్లో టీవీల్లో ప్రకటన చేసినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా హోంశాఖ మంత్రి గారు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు పేద ప్రజలపై గుదిబండ మోపే విధంగా గ్యాస్ ధరలు ఈరోజు కమర్షియల్ సిలిండర్ ధర 993 రూపాయలు పెంచుతూ, అదేవిధంగా గృహిణులు వాడేటువంటి గ్యాస్ ధరల్ని 67 రూపాయలు పెంచుతూ ఈరోజు పెద్ద ఎత్తున పేద ప్రజలపై గుదిబండ మోపడం జరిగింది. తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా ఈరోజు గ్యాస్ ధర పెరగడంతో చిన్న వ్యాపారస్తులైనటువంటి చిన్నపాటి హోటళ్లు పెట్టుకున్నటువంటి అనేక మంది చిన్న వ్యాపారస్తులు ఈరోజు రోడ్డున పడేటువంటి పరిస్థితి దాపరించింది. తక్షణమే వారిని ఆదుకొని ప్రజలపై మోపుతున్నటువంటి గ్యాస్ ధరలను ఉపసంహరించుకునే విధంగా తక్షణమే గ్యాస్ ధరలు తగ్గించాలని, లేకపోతే రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. అదేవిధంగా వాటికి ఒత్తాస పలుకుతున్నటువంటి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తగిన గుణపాఠం చెప్పడానికి ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారని కూడా సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ప్రజలపై గుదిబండ మోపే విధంగా కమర్షియల్ సిలిండర్ ధరను 993 రూపాయలు, అదేవిధంగా గృహిణులు వాడేటువంటి గ్యాస్ ధరను 67 రూపాయలు పెంచుతూ ఈరోజు పేద ప్రజలపై మోయలేని భారాలు మోపుతా ఉంది. వాటికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మోసకారి హామీలపైన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేంద్రంలోని నరేంద్ర మోడీ ఈరోజు ఈ దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రతిరోజు కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పత్రికల్లో టీవీల్లో ప్రకటనలు చేశారు. ఏ విధమైనటువంటి ఎటువంటి గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ మా కేంద్ర ప్రభుత్వం పెంచడం లేదనేది కూడా తెలియజేసినారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో అయిపోయిన తర్వాత తక్షణమే ఈరోజు కార్మిక దినోత్సవం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి కార్మిక దినోత్సవం రోజు కార్మికులకు పుట్టగొట్టే విధంగా, చిరు వ్యాపారస్తులను రోడ్డు పడేసే విధంగా గ్యాస్ ధరలు పెంచడం జరిగింది. తక్షణమే వాటిని ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. 5 రాష్ట్రాల ఎన్నికలలో ప్రజలకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కాలని దొడ్డిదారులు వేసినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈరోజు గ్యాస్ ధరలు పెరగడంతో ఈ దేశంలోని రాష్ట్రంలోని చిరు వ్యాపారస్తులు ఈరోజు చిన్నపాటి హోటళ్లు నడుపుతున్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా రోడ్డున పడేటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏర్పడింది. తక్షణమే వారిని ఆదుకోవాలి. పెంచినటువంటి గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే కనుక రాబోయేటువంటి కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ సిద్ధమవుతా ఉంది. అదేవిధంగా నరేంద్ర మోడీకి ఒత్తాస పలుకుతున్నటువంటి ఈ రాష్ట్రంలోని కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి గ్యాస్ ధరలు కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ పెంచుతూ ఉన్న నోరు మీద పోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విధంగానే నరేంద్ర మోడీకి ఒత్తాస పలికితే రాబోయేటువంటి కాలంలో గత ప్రభుత్వాలకు పట్టిన గతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కూడా పడుతుందని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం.